అందరికీ నమస్తే అండి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేర పరిశోధన ఎంత డెప్త్గా ఉంటుందంటే, సాధారణంగా అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్నే మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర తేల్చడం ఇప్పుడు సిట్కి ఒక పెద్ద సవాల్. పాత్ర తేల్చడం ఈజీనే, కానీ కోర్టులను కన్విన్స్ చేయాలి, న్యాయపరంగా నిరూపించాలి, శిక్ష పడేలా చూడాలి. ఆధారాలు సాక్ష్యాలు పూర్తిగా న్యాయస్థానాలతో పాటు ప్రజా కోర్టులోనూ పెడితే న్యాయస్థానాల్లో శిక్ష పడాలి, ప్రజా కోర్టులో ప్రజలు కన్విన్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా మళ్ళీ ఎదగనీయకూడదు. ఇది కూటమి ప్రభుత్వ టార్గెట్. దాని మీదే సిట్కి పూర్తి స్థాయిలో అధికారాలు ప్లానింగు ఇచ్చారు. అయితే ఇది చాలా క్లిష్టమైన దశలో ఉంది ప్రస్తుతానికి. అంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్లో ఉంది, కానీ క్లిష్టమైన దశ ఎందుకు అంటున్నానంటే, మీకు ఉదాహరణ చెప్తా. రోడ్డు మీద ఒక హత్య జరుగుద్ది, దాన్ని ఒక 50 మంది చూశారని అనుకుందాం. ఆ 50 మంది వెళ్ళి సాక్ష్యం చెప్తే కేసు క్లోజ్ అయిపోయినట్టే, కోర్టులు నమ్మేస్తాయి అనుకోగలమా? ఆధారాలు కావాలి. ఓకే, వాళ్ళు వెళ్ళి సాక్ష్యాలు చెప్పారు, కానీ ఆధారం ఏంటి? వాళ్ళు ఆయన ఎందుకు హత్య చేశాడు, దేంతో హత్య చేశాడు, వాళ్ళిద్దరి మధ్య ఈ ఘర్షణ ఏంటి, కారణం ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి, మొత్తం కోర్టుకి చెప్పాలి. ఎక్కడ కనెక్షన్ కుదరకపోయినా, ఎక్కడ చైన్లో డౌట్ వచ్చినా కోర్టు వాయిదా వేస్తారు, లేదా వదిలేస్తారు, కేసుని నిర్దోషులుగా ప్రకటించేస్తారు. పోనీ ఈ 50 మంది చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా సాక్ష్యం చెప్పకుండా ఇక్కడ ఆధారాలు దొరికితే, ఎందుకు చంపారు, ఏ విధంగా చంపారు, కారణం ఏంటి, పూర్వపరాలు ఏంటి, ఆ లింక్ ఏంటి అనేది మొత్తం చెప్పి సాక్ష్యం ఎవరు లేకపోతే మళ్ళీ కష్టం, కోర్టులు కన్విన్స్ అవ్వవు. ఈ రెండూ ఉండి, సాక్ష్యాలు ఆధారాలు పూర్తి స్థాయిలో ఉండి, కోర్టు అడిగే ప్రతి ప్రశ్నకు, కోర్టు మీన్స్ అక్కడ న్యాయస్థానంలో వాదన ప్రతివాదన రెండూ జరుగుద్ది. అంటే అక్కడ తప్పు చేసిన వాడి తరపున కూడా ఒక 1000 రకాల డౌట్లు లేవనెత్తచ్చు. ఆ ప్రతి డౌట్కి కూడా కోర్టు ఎస్ ఇది క్లియర్ చేయాల్సిన డౌటే అని చెప్తే ఖచ్చితంగా ఇక్కడ నిరూపించాలి. ఇది న్యాయపరంగా చాలా పెద్ద ప్రక్రియ. నేర శోధనలో ఇదంతా పెద్ద ప్రక్రియ. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తుకు వచ్చేసరికి సిట్ అక్కడే ఆగిపోయింది. ఓకే, లిక్కర్ స్కామ్లో ఎవరి వరకు వెళ్ళాయనేది తెలుసు, ఎంత వెళ్ళింది అనేది తెలుసు, ఏ విధంగా వెళ్ళింది అనేది తెలుసు, కానీ అది ఏమయ్యాయి, ఆ డబ్బులు ఏమయ్యాయి, ఆ 3200 కోట్లు ఏమయ్యాయి, ఎవరు తిన్నారో ఎవరి దగ్గరికి వెళ్ళాయో తెలుసు, ఏ రూపంలో వెళ్ళాయి, వెళ్ళిన వాళ్ళు వాడిని ఏం చేశారు, ఏదైనా ఒక షెల్ కంపెనీ సృష్టించి కంపెనీలో పెట్టారా, లేదా బంగారం మొత్తం 3200 కోట్లకి కూడా బంగారం తెప్పించేసుకున్నారా, లేదా ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేశారా, ఎక్కడైనా ఆస్తులు కొన్నారా, ఇదంతా తెలియాలి. కొన్నారు అని చెప్తే చాలదు, ఎక్కడ కొన్నారు, ఏ సందర్భంలో కొన్నారు, ఎవరి దగ్గర నుంచి కొన్నారు, దాని డాక్యుమెంట్లు ఏంటి, ఎవిడెన్స్లు ఏంటి. షెల్ కంపెనీలు సృష్టించారంటే చాలదు, ఆ కంపెనీలు వారు, ఆ కంపెనీల డైరెక్టర్లు ఎవరు, ఆ డైరెక్టర్లకి అంతిమ లబ్ధిదారికి సంబంధం ఏంటి, ఈ స్కామ్కి ఆ డబ్బులకి సంబంధం ఏంటి, ఇలా అనేక రకాల లీగాలిటీలతో కూడిన ప్రశ్నలు ఉంటాయి. వాటన్నింటి చిక్కుముళ్ళు విప్పగలిగితే, సిట్కి సమాధానాలు దొరికితే ఈ లిక్కర్ కేసు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానమైన నిందితులుగా ఉన్న రాజకేశ్ రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ ధనుంజయ రెడ్డి గారు అండ్ బాలాజీ గోవిందప్ప గారు, వీళ్ళ నలుగురిని కూడా సిట్టు ఒకే చోట పెట్టి విచారించింది. నిజానికి మొదటి దశ విచారణలో వీళ్ళ నలుగురిని వేరువేరుగా విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సమాధానాలు రాబెట్టారు. ఆ సమాధానాలన్నీ కూడా వీళ్ళు సరిపోల్చుకొని కొన్ని కామన్ డౌట్లు వచ్చాయి. వీళ్ళ నలుగురిని కలిపి అడగాల్సిన డౌట్లు వచ్చాయి. దాని మీద నిన్న వీళ్ళ నలుగురిని కలిపి కూర్చోబెడితే ఫస్ట్ చెప్పిన దానికి ఇప్పుడు చెప్తున్న దానికి సంబంధం ఉండట్లా, పొంతన ఉండట్లా. అదేంటయ్యా నువ్వు మొన్నే కదా ఇలా చెప్పావంటే నేను చెప్పలేదు, మీరు రాసేసుకున్నారు. అది ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓవరాల్గా ఈ 3200 కోట్లు కూడా ఎక్కడికి వెళ్ళింది అనేది సిట్ నిర్ధారించాలి. అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఆధారాలతో సహా నిర్ధారించాలి. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారంటే మాటల వరకు పరిమితం. కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆధారాలతో సహా నిరూపించాల్సిన బాధ్యత, న్యాయస్థానాల్లో నిరూపించాల్సిన బాధ్యత, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సో అందుకే ఇప్పుడు జరుగుతున్నాయి. నిజానికి ఈ విషయంలో కేంద్రానికి సమాచారం ఇచ్చారు, గవర్నర్ గారికి సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో లీగల్గా అన్ని రకాల పట్టు దొరికితేనే ముందుకు వెళ్ళండి అని చెప్పినట్టున్నారు కేంద్రం కూడా. సో అందుకే లీగల్గా పట్టు సాధించడానికి
అసలు అంటే వన్స్ అరెస్ట్ అయితే ఇంకా తిరుగులేని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు అనుకునేటట్టు ఉండడానికి. అందుకే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు, వాళ్ళ కాల్ రికార్డ్స్, ఎప్పుడెప్పుడు కలిశారు, ఎక్కడెక్కడ కలిశారు, గూగుల్ టేక్అవుట్స్, గూగుల్ లొకేషన్లు, వాళ్ళు ఏ వెహికల్స్లో ప్రయాణించారు, వాళ్ళు ప్రయాణించిన వెహికల్స్లో ఎంతెంత సొమ్ము ఎక్కడెక్కడికి తరలించారు, ఏ రూపంలో తీసుకొచ్చారు, బంగారం ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ కంపెనీ నుంచి బంగారం తీసుకొచ్చారు, ఆ బంగారం ఎక్కడ కొనుగోలు చేశారు, దాని రిసిప్ట్ ఏంటి, సో అవి ఇక్కడికే వచ్చాయని నమ్మకం ఏంటి, ఇవన్నీ కూడా సిట్ ఇప్పుడు దర్యాప్తు చేస్తే ఒక్కొక్కటి చిక్కుముళ్ళు విప్పుతోందన్నమాట. థ్యాంక్ యూ.